సమిష్టిగా వ్యాధులను నియంత్రిద్దామని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య మంగళవారం తెలిపారు. రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆసా-డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మురికి నీళ్లు నిల్వ ఉంటే దోమల ఉత్పత్తి, వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని అవగాహన కల్పించాలని సూచించారు. 5 రోజుల నుంచి నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. వారంలో ఒకరోజు డ్రై డే, ఫ్రైడే కార్యక్రమం నిర్వహించాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాచి వడబోసిన నీళ్లు మాత్రమే తాగాలని తెలిపారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, బోతకాలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి మీరంతా కూడా నేను కూడా చేసే పని కూడా నేను కూడా కాకపోతే ఆయన కూడా నా మీద కూడా పెట్టారు. కాబట్టి మీరు కూడా దయచేసి